సర్వశక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. బిడ్డలారా, పోన్నారా? ఈ రాత్రికాల సమయంలో మమ్ములను మీ యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీకు మేము తెలియపరుస్తూ ఉన్నాం. బిడ్డలారా, దినాలు చాలా స్పీడ్గా గతిస్తూ ఉన్నాయి. దేవుని యందు మీరు ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఆసక్తి కలిగి ప్రభు యొక్క రాక కొరకు మీరు సిద్ధపాటు కలిగి ఉండాలని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆధ్యాత్మికంగా ప్రయోజనకరంగా ఉన్నాయని మీరు తలిస్తే, ఒకవేళ మీరు ఈ యొక్క టీవీ కార్యక్రమాలు వీక్షించిన మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమోదు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ను కూడా మీరు సందర్శించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. అనేకులకు ఆ వర్తమానాలు మరి వెళ్తాయి, మీరు కూడా దీవించబడతారు. అలాగే ఈ యొక్క వర్తమానాలని ఎవరైనా బలపరచాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మా యొక్క మరి ఫోన్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి. 1-2 ప్రోగ్రామ్స్కి మీరు సపోర్ట్ చేయడం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు, వందలాది వేలాది మంది ప్రజలకి మీరు అందించినటువంటి వారుగా ఉంటారు. తద్వారా సువార్త వ్యాపకంలో మీ కుటుంబం కూడా పాలుభాగం పంచుకుంటుందని చెప్పడం నేను సంతోషిస్తున్నాను. ఎవరైనా ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించాలని కూడా ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. బిడ్డలారా, ఈ నూతన సంవత్సరము మరి మొదటి నెల చివరి భాగంలోకి మనం వస్తూ ఉన్నాం. ఈ నెలంతా కూడా దేవుని యొక్క కృపలో ఆయన మనలను భద్రపరుస్తూ ఉన్నారు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు నేను తెలియపరుస్తూ ఉన్నా. బిడ్డలారా, నెలలు గతిస్తూ ఉన్నాయి, వస్త్రాలు గతిస్తూ ఉన్నాయి. అయితే ఒక మాట మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. మన క్రైస్తవ జీవితం యొక్క సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్క సేవకుడైనా, ప్రతి ఒక్క విశ్వాసైనా, ప్రతి ఒక్క ఎల్డర్ అయినా, అంటే సంఘ పెద్ద అయినా, అలాగే సంఘములో ప్రముఖమైనటువంటి బాధ్యత వహించేటటువంటి వారైనా ఎవరైనా సరే మనం ఏం చేయాలి అంటే సాక్ష్యము కలిగి జీవించాలి. ఏమండి? సాక్ష్యము కలిగి జీవించాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఏమండి? దేని చేత సాక్ష్యాన్ని మనము పొందుకుంటాం? సాక్ష్యాన్ని మనము మనము సంపాదించుకుంటాం అని ఆలోచన చేయగలిగితే, మనుషులు చెప్పేటటువంటి సాక్ష్యము వేరే, కానీ పరిశుద్ధ గ్రంథములో కొంతమందిని గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఏమండి? వారు ఎవరు, వారు ఎలా జీవించారు, వారి ద్వారా మనము ఏమి నేర్చుకోవాలి అనేటువంటి విషయాలు ఈ వర్తమానంలో మీకు నేను చాలా కూలంకషంగా జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ప్రైజ్ లార్డ్. ఈ మాట ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేవుడు యోబు గురించి ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడండి? ఒక అద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి సాక్ష్యాన్ని దేవాతి దేవుడే యోబు గారి గురించి ఇస్తూ ఉన్నాడు. ఏమండి? అక్కడ మీరు గమనించాలి, యోబు వంటి మానవుడు లేడు భూమి మీద. అబ్బా, ఎంత యథార్థవంతుడు, ఎంతటి నీతిమంతుడు, ఎంతటి న్యాయవంతుడు. గమనించాలి, ఒక యథార్థమైనటువంటి సాక్ష్యాన్ని మీరు సంపాదించుకోవాలి. ఈయన ఫలానా వ్యక్తి అండి, ఈ ఫలానా వ్యక్తి ఎంత యథార్థంగా ఉంటాడో, ఎంత నీతిగా ఉంటాడో, ఎంత మాట ఇచ్చాడంటే మాట తప్పేవాడుగా ఉండడండి, మాట తప్పనివాడుగా ఉంటాడండి. దేవుని వాక్యం చెబుతుంది, నీతిమంతుడంట మాట ఇచ్చినప్పుడు అతనికి నష్టము కలిగినను మాట తప్పడని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. హల్లెలూయా.
బిడ్డలారా, ఈ సమయమందు మీరు నేను కూడా ఒక సాక్ష్యపు జీవితాన్ని కలిగి ఉండాలి. దేని చేత మన సాక్ష్యాన్ని పొందిన వారముగా ఉంటామంటే దేవుని ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని మనము సంపాదించుకోవాలి. మొదటిగా యోబు భక్తుడు దేవుని ద్వారా ఒక మంచి సజీవ సాక్ష్యాన్ని ఆయన సంపాదించుకున్నట్లుగా లేఖనములో మనం చూడగలిగాం. రెండవదిగా పరిశుద్ధ గ్రంథములో నుండి బిడ్డలారా, లూకా సువార్త మొదటి అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు మనకి కనిపిస్తారు. వీళ్ళు ఎవరు అని ఆలోచన చేస్తే యాజక కుటుంబం. వారి జకరియా, ఎలిజబెత్తులు నిండు ముసలివారు అయిపోయారు. ముసలితనం వచ్చేసిందండి వాళ్ళకి. అయితే వారి గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని చెబుతున్నాడు. అదేంటయ్యా అని ఆలోచన చేస్తే వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. ఒక భార్యగా, ఒక భర్తగా ఒక మంచి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. నా ప్రియ తండ్రి, నీ భార్య నిన్ను నమ్ముతుందా? ప్రియ తల్లి, ప్రియ సహోదరి, నీ భర్త నీ మీద నమ్మకం ఉంచుతున్నాడా? ఈరోజు నా భార్య భర్తలు ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితులుగా లోకం కనబడుతూ ఉంది. ఏమో ఎలాగుంటుంది పరిస్థితి? భార్యను నమ్మలేని భర్త, భర్తను నమ్మలేనటువంటి భార్య. లోకము చాలా చెడిపోయింది. అంటే నేను లోకం ఎలాగున్నప్పటికీ కూడా క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి ఓ స్త్రీ, ఓ పురుషుడా, నీవు ఎలా ఉండాలో చెప్పనా? నీ భార్యకు నువ్వు యథార్థంగా ఉండాలి. ఓ స్త్రీ, నీ భర్తకు నీవు యథార్థంగా ఉండాలి. ఎందుకు చెప్పమంటారా? నీ భర్త నిన్ను నమ్మాలి, నీ భార్య నిన్ను నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి సాక్ష్యాన్ని మీరు కలిగి ఉంటున్నారా? సంఘంలో ఒక మంచి సాక్ష్యాన్ని మీరు కలిగి ఉంటున్నారా భార్యాభర్తలుగా? ఏమండి, కాబట్టి గమనించాలి, సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున వీరిరువురు ఎలా ఉన్నారంట? నిరపరాధులుగా, నిర్దోషులుగా ఉన్నారు. అంటే ఏ ఆజ్ఞను కూడా వారు మీరేవారిగా లేరు. ఏమంటే దేవుని కట్టడలను అనుసరించేటటువంటి వారుగా ఉన్నారు. దేవుని మందిరాన్ని ప్రేమించేవారుగా ఉన్నారు. దేవుని యొక్క సకలమైనటువంటి ఆజ్ఞల చొప్పున వారు నడుచుకుంటూ ఉన్నారట. నిరపరాధులుగా ఉన్నారట. ఈ సాక్ష్యాన్ని దేవుడే ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ సాక్ష్యం ఎలాగుంది? మీ సాక్ష్యపు జీవితము మీ లోకల్గా, మీరున్నటువంటి గ్రామంలో, మీరున్నటువంటి ప్రాంతంలో, మీరున్నటువంటి సంఘంలో చక్కగా ఉందా? పాడైపోయిందా? సాక్ష్యపు జీవితాన్ని కలిగి ఉండాలి. సాక్ష్యం లేనటువంటి జీవితము వ్యర్థం. ఒక భక్తుడు అంటాడు, బయట అంటండి మనకు సాక్ష్యం ఉండాలట, లోపల ఏముండాలంటండి? వాక్యం ఉండాలట, గదిలో ఏముండాలంట? ప్రార్థన ఉండాలంట. హృదిలోనేమో దేవుని వాక్యం, గదిలోనేమో ప్రార్థన. బయటేముండాలి? సాక్ష్యం ఉండాలి. సాక్ష్యము లేని సేవ, సాక్ష్యము లేని బోధ, సాక్ష్యము లేని ఆత్మీయ జీవితం వ్యర్థం. మందిరానికి వచ్చి మనం ఎంత ప్రార్థన చేసినా నీ గురించి బయటేమనుకుంటున్నారు? నీ ఆత్మీయ జీవితాన్ని గురించి బయటేమనుకున్నారు? ప్రియ తల్లి, సంఘములో చాలా భక్తిపరురాలుగా నువ్వు ఉన్నావు. సంఘములో ఒక పెద్ద మనిషిగా నువ్వు చాలామంది అవుతూ ఉన్నావు. ఏమండి, ఎప్పటి నుంచో దేవుని సంఘములో ఉన్నాం, కానీ ఆత్మీయ జీవితం సరిగా లేదో. గోతులు తీసేటువంటి అనుభవం నువ్వు కలిగి ఉంటావు. ఒక్కొక్కసారి ఎదుటివాడి కుటుంబం గురించి నిందలు వేసేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావు కొన్నిసార్లు. ఏమండి, ఇటువంటిదా క్రైస్తవ జీవితం? నీకు మంచి సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేకపోతే కనుక సాక్ష్యాన్ని సంపాదించుకో. ఏమండి, నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవు. ఒక మంచి సాక్షిగా నువ్వు బ్రతికి లోకంలో. ఏమండి, మూడో వ్యక్తిగా ఒక వ్యక్తి మనకు కనపడతాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వాక్యం. ఈయన గురించి దేవుడు అద్భుతమైనటువంటి సాక్ష్యం చెబుతున్నాడు. ఈయన ఎవరో కాదండి, భక్తుడైనటువంటి మోసే. మోసే గురించి దేవుడు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పారు. అదేంటో ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. దేవుడి సాక్ష్యం ఎంత అద్భుతంగా ఉందో చెప్పండి. ఎవరితోనైనా నేను వేరేగా మాట్లాడతాను, కానీ మోసేటువంటి వాడు కాదు. నేను ముఖాముఖిగా మాట్లాడతాను. నా ఇల్లంతటిలో చెప్పండి, మోసే నమ్మకమైనటువంటి వాడు. దేవుడు ఎంత నమ్ముతున్నాడంటే ఎవరినే? మోసేను. ఎంత నమ్మకంగా ఉన్నాడంటే మోసే. దేవుని ఇల్లులో, దేవుని పనిలో, దేవుని బాధ్యతల్లో ఏదైనా ఒక పని అప్పగించాడంటే దేవుడు ఆ పనిని నమ్మకంగా చేశాడు. నమ్మకమైనటువంటి వాడికి దీవెనలు ఎలా కలుగుతాయంట?
మెండుగా కలుగుతాయి. ప్రియ సహోదరి, నువ్వు నమ్మకముగా ఉండాలి. ఒక మంచి సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. సాక్ష్యం లేనటువంటి సేవ, సాక్ష్యం లేనటువంటి క్రైస్తవ జీవితం ఎందుకు ఉపయోగము లేదు. ఈ రోజున గొప్ప గొప్ప సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి వారు సాక్ష్యం ఉంటుందా? దైవ సేవకుడికి సాక్ష్యం ఉంటుందా? ఏమండే, ఈ రోజున క్రైస్తవ సంఘం నడిపిస్తున్నటువంటి క్రైస్తవ సేవకుడికి ఏముండాలి చెప్పండి, సాక్ష్యం ఉండాలి. మంచి వైట్ బట్టలు ధరించుకుని స్టేజ్ మీద ఎక్కి బలిపీఠం మీద ఎక్కి ఓ బల్లగుద్ది వాక్యం చెబితే సాక్ష్యం ఉన్నట్టు కాదు. నీ గురించి బయట ఏమనుకుంటూ ఉన్నారు? ఏమండి, నేను కొంతమంది గురించి నేను వింటాను, సేవకుల గురించి. అంటే నేను వారిని విమర్శించాలని కాదు, నేను దేవుని బిడ్డలారు వారిని ఏదో బట్టబయలు చేయాలని కాదు, కానీ ఈ వాక్యం ద్వారా సమయం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే కొంతమంది ఈ సేవకులు ఎవరైతే ఉన్నారో వారండి యవనస్తులను ఎక్కించుకుని బల్లి మీద తిప్పుతూ ఉంటారంట. నేను వాళ్ళ గురించి విన్నాను. కొంతమంది గురించి నేను విన్నాను. అదేంటంటే భర్త లేనటువంటి ఇళ్ళకెళ్ళి ఈ పాస్టర్లు కొంతమంది అండి అక్కడే గంటలు గడుపుతున్నారంట. ఆమెకు భర్త చనిపోయాడు, లేకపోతే భర్త ఎక్కడికో దూరంగా ఉన్నాడు, భర్త ఎక్కడో దూర ప్రదేశంలో ఉన్నాడు. నువ్వేం చేయాలి? వెళ్ళు, ఒక సేవకుడిగా వెళ్ళి ఏం చేయాలి చెప్పిన, ఓ 10 నిమిషాలు 5 నిమిషాలు అక్కడ యోగక్షేమాలు కనుక్కొని నువ్వు ఇంటికి రావాలి, బయటికి రావాలి. బయటికి రాకుండా గంటలు అక్కడ నీకేం పని? నీలాంటి వాళ్ళ ద్వారా యథార్థంగా పరిచర్య చేస్తున్నటువంటి సేవకులకు చెడ్డ పేరు. నీలాంటి వారి ద్వారానే యథార్థంగా దేవుని కొరకు నడుం కట్టుకుని పరిచర్య చేస్తున్నటువంటి సేవకులకు చెడ్డ పేరు. నేను చూస్తారు, ఈ పాస్టర్లందరూ ఇంతేరంటారు కొంతమంది. ఎవరి ద్వారా వచ్చింది చెడ్డ పేరు? నీలాంటి భయంకరమైన వ్యక్తి ద్వారా కాదా? అమ్మాయిలకి తిరుగుతావా బల్లి మీద? భర్త లేనటువంటి ఇళ్ళకెళ్ళి గంటలు కూర్చుంటావా? అక్కడ టిఫిన్లు చేస్తావా? అక్కడే స్నానాలు చేస్తావా? నీకు ఇల్లు లేదా? నీకు ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులు చేస్తూ సేవకుడిగా నువ్వు చాలామంది అవుతావా? దౌర్భాగ్యుడా. ఏ మాట్లాడినందుకు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఇటువంటి దౌర్భాగ్యులు కొంతమంది సేవకులుగా చాలామంది అవుతూ దేవుని సంఘాన్ని, దేవుని పరిచర్యను నిలువున ముంచుతున్నారు కొంతమంది. సాక్ష్యం లేని సేవ పనికిరాదు. నీ సాక్ష్యము గ్రామంలో నిలుపుకో, నీ సంఘంలో నిలుపుకో. నువ్వు యథార్థవంతుడిగా నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఏమంటే ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 4వదిగా బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను గురించి పరిశుద్ధాత్ముడు ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడగలిగితే, దేవుని బిడ్డలారా, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్. ఎంత మంచి సాక్ష్యం అండి. ఈ సాక్ష్యాన్ని ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి కూడా మనం సంపాదించుకోవాలండి. సాక్ష్యం లేని సేవ వ్యర్థమండి. నేను ఎప్పటికప్పుడు భయపడుతూ ఈ సేవ చేస్తూ ఉన్నా. ఏదైనా మా ద్వారా మచ్చ, డాగు, కలంకము అంటుకుంటుందేమో దేవుడికి సేవలో, ఇలాగ చాలా భయపడుతూ సేవ చేస్తూ ఉన్నా. నేను 18వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. నా పాపములన్నీ ఒప్పుకున్నాను. ఏమండి, దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందిన తర్వాత మరుసటి ఏడాది నుంచి నేను సేవ పరిచర్యకు వచ్చాను. ఒక 1 year నేను థియోజకల్ కాలేజీకి వెళ్ళాను, ఈ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. తర్వాత నేను దేవుని సేవ పరిచర్యకు వచ్చాను. ఎన్నో సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్నాను. ఎక్కడెక్కడో పరిచర్య నేను చేయగలిగాను, యవనస్తుల మధ్య పరిచర్య నేను చేయగలిగాను. కానీ దేవుని కృప ఏంటో చెప్పనా, ఒక మచ్చ, డాగు లేకుండా దేవుని పరిచర్య ఇంతవరకు మేము చేయగలుగుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈ మాటలు నేను ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాను. ఎందుకో చెప్పనా, నా అంతరాత్మకు తెలుసు నా సాక్ష్యపు జీవితం ఏంటో. కాబట్టి నేను అంటాను, స్త్రీలు కన్నటువంటి వారిలో బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను కంటే గొప్పవారు లేరని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వరకు మంచి సాక్ష్యాన్ని చెప్పగలుగుతూ ఉన్నారు. మరొక వ్యక్తిని మనం చూడగలుగుతూ ఉంటాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వాక్యములో, అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఎవరండి? హేబేలు విశ్వాసమును బట్టి హేబేలు నీతిమంతుడిగా పిలువబడ్డాడు. చూసారా, నీతిని, యథార్థతను మనం కలిగి ఉండేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలండి నేటి సమాజంలో. నీకు డబ్బు ఉంటే ఎవడికి కావాలి? నీకు భోగభాగ్యాలు ఉంటే ఎవడికి కావాలి? డబ్బు ఉంటే నీతిమంతుడు అయిపోతావా? 10 మంది వెనకాల ఇంటి పేరులు ఉంటే నీతిమంతుడు అయిపోతావా? ఏమండి, సంఘ పెద్దగా పెత్తనం చలాయిస్తే నువ్వు నీతిమంతుడు అయిపోతావా? ఏమండి, కాబట్టి నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలు ఏది నీ సాక్ష్యం నీ సంఘంలో? ఏమండి, సంఘ పెద్దగా ఉంటావు, సంఘ సొమ్ము తినేస్తావు, నీకు ఏమి సాక్ష్యం లేదు.
నీ గురించి అందరూ చెడ్డగా చెప్పుకుంటారు, నీకు భయపడతారు కొంతమంది. బాబోయ్ ఆయన నోట్లో నోరు పెట్టకూడదా. కొంతమంది స్త్రీలు ఉంటారండి పెద్దవారు, వాళ్ళ నోట్లో నోరు పెట్టకూడదండి బాబోయ్. ఇలా యెజబెలు స్త్రీలు అంటారు కొంతమంది. ఎందుకని? వాళ్ళు దేవుని పరిచర్యకు అడ్డు గుదు పండలుగా ఉంటారు. పైకి భక్తి పరులాగా తల మీద ముసుకేసుకుని అద్భుతంగా కనిపిస్తారు, కానీ వీళ్ళ హృదయం అంతా కూడా చెడిపోయింది. పాపిష్టి హృదయం మాట. ఏమండి నీ సాక్ష్యం ఇదా? ఏది నీ సాక్ష్యం? ఎక్కడుంది నీ సాక్ష్యం? సంఘంలో ఉందా నీకు? సంఘంలో మనకు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? ఒక సంఘ పెద్దగా నీకు సాక్ష్యం ఉందా? నువ్వు సంఘ పెద్దవంటావు, ప్రార్థనకు రావు, నీకు వాక్యం తెలియదు. నీకు ఏమండి వాక్యం తెలియదు, పాటలు రావు, ఇంకేంటి వాక్యాలు ఏముందో నీకు తెలియదు, మందిరానికి రావు, నీకు సంఘంలో పెత్తనం కావాలి. ఇదండి దేవుడు కోరుకుంటున్నటువంటి విధానం. నీకు సాక్ష్యమేది? సాక్షి జీవితం లేకుండా ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తావా? ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని సంఘములో సభ్యుడిగా నువ్వు పిలువబడుతున్నవే కానీ నువ్వు నిజానికి దేవుని బిడ్డవు కానే కాదు. విశ్వాసమును బట్టి హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. మరొక వ్యక్తి మనకు కనబడతాడు అక్కడే. నా ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసేటువంటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనములో మనము జ్ఞాపకం చేసుకుంటే గనక, ఆయన ఎవరని ఆలోచన చేయగలిగితే విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయెను గనుక అతడు కనబడలేదు. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను. ఎవరికి ఇష్టడంట? దేవునికి ఇష్టడు. నువ్వు ఎవరికి ఇష్టరాలు ఇష్టడివి? లోకానికి ఇష్టడిగా బ్రతుకుతూ, లోకానికి ఇష్టరాలుగా ఇష్టమైన పనులు చేస్తూ నువ్వు దేవునికి ఎలాగ ఇష్టడిగా నువ్వు బ్రతుకుతా? లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు అని దేవుని వాక్యం చెబుతుంది. మరి లోకాన్ని ప్రేమిస్తే ఎవరికి శత్రువు అవుతారంట? దేవునికి శత్రువు అవుతారని దేవుని వాక్యం చెబుతుంది. నీ సాక్ష్యము ఎలాగుంది? దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నావా? ఇందా చెప్పాను కదా, కొంత సంఘ పెద్దలుగా ఉంటారు. వీళ్ళు క్రైస్తవుల్లో సంఘంలో సంఘ పెద్దలే, తర్వాత ఆ కులానికి సంబంధించిన సంఘంలో కూడా సంఘ పెద్దలుగా ఉంటారు. ఉండొచ్చు, తప్పేం కాదు. కానీ వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి చెప్పమంటారండి? అక్కడ ఏదైనా కనుక కార్యక్రమం జరిగిందనుకోండి, ఏమండి పెళ్ళో లేకపోతే ఏదైనా చావో జరిగితే అక్కడ వీళ్ళు చేసేటువంటి పనులు నేను కొన్ని చూస్తూ ఉంటాను. ఏమండి ఎంత దౌర్భాగ్యమైన పనులు అంటే, ఏమండి అక్కడ ఏదో ఇస్తారు వీళ్ళకి. ఏమండి ఇచ్చిన తర్వాత ఆ డబ్బులతోటి కొంతమంది అక్కడ తాగుడు చూశాను నేను. సంఘానికి వచ్చేటువంటి సంఘ పెద్దలు కూడా తాగుడు. నువ్వు తాగుతూ సంఘంలో సంఘ పెద్దగా నువ్వు పెత్తనాలా? పెళ్ళిళ్ళకి వెళ్ళావంటే తాగుతావు, పేరంటాలకి వెళ్ళావంటే తాగుతావు, చావు దగ్గర తాగుతావు. నువ్వు సంఘ పెద్దవు. ఏమండి ఇది వాక్యం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. నీ సాక్ష్యం ఏముంది నీ గ్రామంలో? నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోకుండా నీ సాక్ష్యములో అంతా కూడా గలిబిలి చేసుకుని ఖరాబు చేసుకుని నీ సాక్ష్యాన్ని దేవుని కొరకు నువ్వు బ్రతకలేవు. ఈరోజైనా నువ్వు మారాలి. నీ కొరకు ఈ వాక్యం, నీ జీవితం మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ పాపిష్టి హృదయాన్ని మార్చుకుని నీ సాక్ష్యం ఎలాగుందో ఒకసారి తడిమి చూసుకుని నేను నిజంగా దేవుని బిడ్డనని చెప్పి నువ్వు అనుకుని నీ జీవితాన్ని నీకు ఇవ్వగలిగితే నీకు మేలు కలుగుతుంది ఈ 2025లో. లేకపోతే కీడు నీ కొరకు పొంచి ఉంది. దేవుని సంఘాన్ని పాడు చేసిన, దేవుని యొక్క సంఘంలో ఇష్టానుసారంగా జీవించిన దేవుడు ఊరుకోడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుడు అబ్రహాము గురించి ఒక మంచి విలువైనటువంటి సాక్ష్యాన్ని ఆయన చెబుతాడు. దేవుడు ఏమన్నాడంటే, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కొడుకుని నువ్వు తీసుకుని వెళ్ళి నేను చూపిస్తున్నటువంటి పర్వతం మీద బలిగా ఇమ్మంటే ఈ ఇస్సాకును తీసుకుని వెళ్ళాడు. ఏమంటే 22వ అధ్యాయం ఆదికాండం అంతా మీరు చదువుకోండి ఖాళీగా ఉన్నప్పుడు. తీసుకుని వెళ్ళాడు. కట్టెలేమో ఇస్సాకు నెత్తి మీద ఉన్నాయి. కత్తి మీద పట్టుకున్నాడు. అడుగుతున్నాడు, కొడుకు, తండ్రి, నా తండ్రి, ఇదిగో మరి బలికి ఏమున్నాయి? కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, మరి పశువేది అని అడిగితే యెహోవా ఈరే దేవుడు చూసుకుంటాడు నాయనా ఉన్నాడు. పైకి వెళ్ళిన తర్వాత కట్టెలు పేర్చి ఏమంటే కొడుకును బంధించేసి ఆ కట్టెల మీద పెట్టాడు. కత్తి ఎలా పట్టుకున్నాడట. కత్తి పట్టుకోగానే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుమో,
అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య, వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ప్రైజ్ ది లార్డ్. చూసారు అబ్రహాము ఎంత భయం కలిగినటువంటి వ్యక్తి దేవుడు అంటే, దేవుడు చెప్పారు నేను చేస్తానంతే. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఏమంటే కొంతమంది ఏవో ఏవో ఎందుకు వాళ్ళు దేవునికి అని అంటారు. ఆ దేవుడు చెబితే కనుక ఇవ్వాలి. సాక్ష్యం అంటే ఏంటి? నీ గురించి ఒక మంచి సాక్ష్యం సేవకుడు చెప్పాలి. అవండి నా సంఘ బిడ్డలండి, మంచి ఆత్మీయ బిడ్డలని నేను నా సంఘ విశ్వాసుల గురించి సాక్ష్యం చెప్పాలి. ప్రభు కృపను బట్టి దేవుడు నాకు 3 ప్రాంతాల్లో సేవా పరిచర్య అప్పగించాడు. కుమ్మరపాలెము, పెనుమదం, ఏమండి కాలనీ, అలాగే కవిటులాకులో 3 సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలు మంచి ఆత్మీయులు. ఏమండి నన్ను ఎంతో వారు ప్రేమిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యానికి వారు లోబడుతూ ఉంటారు. దేవుని సంఘములో దేవుని కొరకు వారు చక్కగా యథార్థంగా వారు బ్రతుకుతున్నారు. వారిని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము గారు ఒక మంచి సాక్ష్యాన్ని ఆయన కలిగి ఉన్నట్లుగా లేఖనంలో చూడగలుగు. దేవునికి భయపడే వ్యక్తి ఎవరు చెప్పండి? అబ్రహాము. నువ్వు దేవునికి భయపడుతున్నావా? భయపడుతూ బ్రతుకుతున్నావా? సంఘంలో ఉన్నారు భయభక్తులు లేరు, భయం లేకుండా బ్రతుకుతున్నారు. ఒక పెద్ద ఆయన అంటాడు, భయభక్తులు లేని కోడి బజార్లో గుడ్డెట్టిందని. చాలామంది భయం లేకుండా అన్నవాడు ఏం చేస్తాడండి? పాస్టర్ గారు కనిపించిన భయం లేదు, వాక్యమన్న భయం లేదు, పెద్దలన్న భయం లేదు, తల్లిదండ్రులన్న భయం చాలామంది జీవితాల్లో లేదు. నువ్వు భయం లేకుండా ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడే నిన్ను కొడతాడు. నిన్ను జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవడేం చేస్తాడు అనుకుంటున్నావు, విచ్చలవిడిగా తిరుగుతూ నన్ను ఎవడేం చేస్తాడు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను దండిస్తాడు. జాగ్రత్త. ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే హేబేలు గురించి కూడా ఒక మంచి సాక్ష్యం మరొక మారు మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వాక్యంలో మనం చూడగలిగితే, విశ్వాసమును బట్టి హేబేలు కయీని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణములను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ప్రైజ్ ది లార్డ్. చూసారా? అంటే మీరు గమనించాలి, శ్రేష్టమైన అర్పణ ఇచ్చుటలో దేవుని చేత సాక్ష్యము పొందినవాడు ఎవరు? హేబేలు భక్తుడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది సంఘాల్లో ఏదైనా కార్యక్రమం చేస్తున్నామంటే దేవుని కొరకు ధారాళముగా ఇస్తారు. వారి గురించి కాస్త ఎక్కువ ప్రార్థన చేసామనుకో పక్కోడికి కుళ్ళు వచ్చేద్ది. వాళ్ళ గురించే ప్రార్థన చేస్తున్నాడు పాస్టర్ గారు, వాళ్ళ గురించే ప్రార్థన. మరి వాళ్ళ గురించి ప్రార్థన అంటే దేవుని పని కొరకు వారు సహాయం చేశారు కాబట్టి వాళ్ళ గురించి తప్పేముంది ప్రార్థన చేయటం? అంటే నువ్వు ఎవవో ఇచ్చేవారి గురించి ప్రార్థన చేస్తే నీకు కుళ్ళు. దైవ సేవకుడు మరి దేవుని యొక్క సేవ ఎలా జరుగుతుంది? దేవుని పరిచయం ఎలా జరుగుతుంది? ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ కార్యక్రమంలో విశ్వాసులందరూ కూడా చెయ్యి వేయాలి. కొంతమంది చెయ్యి వేస్తారు, వెయ్యని వారు ఆ వేసేటటువంటి వారిని గురించి రకరకాలుగా బయట చెప్పుకోవడం జరుగుతుంది. అలాగ జరగడానికి వీల్లేదు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సమయమందున్న దేవుని సేవకుడికి చేతులు జోడించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడిగా, అంటే దేవునికి శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించాడు. మంచిది, ముందుకు వెళ్ళిపోతున్నాను. చాలా తక్కువ టైం మనకుంది. లేఖనంలో మనం చూస్తాము. ఈరోజు మన అంశం ఏంటంటే సాక్ష్య జీవితము కలిగి జీవించాలి, సాక్ష్యమును కాపాడుకోవాలి. అయితే సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అంటే పాపమునకు దూరముగా పారిపోవాలి. దేవుని వాక్యం చెబుతుంది, ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనంలో, అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనించుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయెను. యోసేపు పాపమునకు దూరముగా చెప్పండి పారిపోయాడు. ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేశాడు. ఏమండి, ఆ పొతిఫర్ భార్య యొక్క చేతిలో విడిచిపెట్టేశాడు. ఎన్నోసార్లు బలవంతం చేసింది, ఒప్పుకోలేదు. చివరికి దొరికాడు, ఒంటరిగా పట్టుకుంది, నాతో పాపం చేయండి. కానీ పాపానికి చేయడానికి అతడు ఏమాత్రం ఒప్పుకొనక పరిగెట్టుకుని పారిపోయాడు. అంటే సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అంటే మనం చేయగలిగింది ఏంటి చెప్పండి బిడ్డలారే? అంటే పవిత్రంగా ఉండాలి, పాపమునకు దూరముగా పారిపోవాలి. తర్వాత పవిత్రత కలిగి ఉండాలి, పవిత్రతను కాపాడుకోవాలి. దానికి కూడా మనం ఇదే వచ్చిన అని చెప్పొచ్చు. ఆదికాండం 39:12 పవిత్రతను కాపాడుకోవాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, పాపానికి చోటు లేకుండా నువ్వు బ్రతకాలి. నీ జీవితంలో ఎదుటివాడు నీ గురించి మాట్లాడడానికి అవకాశం లేకుండా నువ్వు జీవించాలి. నువ్వు సంఘ కాపురువైనా సరే, విశ్వాసమైనా సరే, సంఘ పెద్దవైనా సరే, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. తర్వాత ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే మాటలలో మాదిరి కలిగి ఉండాలి. పౌలు గారు తిమోతికు రాసినటువంటి మొదటి ఉత్తరములో 4వ అధ్యాయము 11-12 వచనాల్లో, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలంటండి, మనం మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఏంటయ్యా అని ఆలోచన చేస్తే మాటలో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, ప్రేమలో మాదిరి, విశ్వాసములో మాదిరి, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్న పవిత్రతలో మనం మాదిరిగా ఉండాలి. ఈ విధంగా మనం చూడాలి. నీవు నేను కూడా ఇతరులకు ఒక మాదిరికరమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. చివరిగా నేను మాటలు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, ఈ లోకంలో దేవుని బిడ్డలారా, నీవు గనక ధనాన్ని పోగొట్టుకుంటే కొంతే పోగొట్టుకున్నట్టు. ఇఫ్ యూ హెల్త్ ఈజ్ లాస్ట్, సమ్ మోర్ థింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ యూ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అండ్ ఒక భక్తుడు. అంటే దీని అర్థం ఏంటంటే, ధనాన్ని పోగొట్టుకున్నావా, కొంత పోయినట్టు లెక్క. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా, మరికొంత పోయినట్టు లెక్క. అదే గనక ప్రవర్తనను గనక నువ్వు పోగొట్టుకున్నావా, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్, అంటే అన్నీ పోగొట్టుకున్నట్టే. సాక్ష్యం లేకపోతే అన్నీ పోగొట్టుకున్నట్టే. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, కానీ సాక్ష్యం లేదంటే నీ దగ్గర ఏమున్నా కూడా ప్రభు దాన్ని లెక్కలోకి తీసుకురాడు. కాబట్టి ఈ వర్తమానం వింటున్నటువంటి దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? ఏమండి, మోసే వలే సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉన్నావా? యోబు వలే సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉన్నావా? జకరే, ఎలిజబెత్ అనేటువంటి భార్య భర్తల వలే దేవుడి దగ్గర ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటూ ఉన్నావా? బాప్తిచ్చేటువంటి యోహాను వలే, ఏమంటే మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక హేబేలు, అలాగే హానోకు, ఇలాగ అనేక మంది భక్తులు సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో ఈ వర్తమానం వింటున్న నీవు సాక్ష్యం లేకపోతే ఈరోజే మోకరించి ఏడిచి, ప్రభు నా జీవితంలో సాక్ష్యం లేదని అడుగు. దేవుడు సాక్ష్యం లేనటువంటి జీవితాన్ని లెక్కలోకి తీసుకుని రాడు. నువ్వు సాక్ష్యం కలిగి ఈ నూతన సంవత్సరంలో, ఈ ప్రారంభపు నెలలో ఒక తీర్మానం చేసుకుని క్షమాపణ అడుగు. నీ జీవితాన్ని మార్చుకో, నీ పాత జీవితాన్ని మార్చుకో, నీ రోత జీవితాన్ని మార్చుకో, ప్రాచీన స్వభావాన్ని మార్చుకుని నవీన స్వభావాన్ని ధరించుకుని క్రీస్తు కొరకు ఈ లోకంలో బ్రతికితే నీకు సంతోషం. లేదంటే నిత్య నాశనము తప్పదు, నరకాగ్ని తప్పదు, అగ్నిలో ఆహుతి కాక తప్పదు. కాబట్టి మారు మనసు పొంది ఇక నుంచి అయినా జాగ్రత్త కలిగి క్రైస్తవ భక్తి జీవితంలో క్రీస్తుని కలిగి, క్రీస్తు వలె మాదిరికరమైనటువంటి భక్తిని కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలని దైవ సేవకుడిగా ఈ మాటలు నొక్కి ఒక్క నుంచి హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మనందరి వెనుకల్లో దేవుడు ఫలింప చేయునుగాక. ఆమెన్. ప్రార్థన. నా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయమందునైనా ఈ వాక్య వర్తమానాన్ని ఆలకించినటువంటి ప్రియ సహోదరి సహోదరులైనటువంటి వారందరినీ కూడా మీకు అప్పగిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మాకు అందించిన ఒక లోతైనటువంటి వర్తమానం, సాక్ష్యము కలిగి ఉండాలి, సాక్ష్యపు జీవితాన్ని కొనసాగించాలి. ప్రభు, సాక్ష్యం లేనటువంటి సేవ, సాక్ష్యం లేనటువంటి జీవితం, సాక్ష్యం లేనటువంటి ఎవరైనా సరే అది నైనా వాక్య వ్యతిరేకం కనుక ఈరోజున సేవకుడైనా, విశ్వాసైనా, సంఘ పెద్ద అయినా, ఆత్మీయులైన సాక్ష్యాన్ని గ్రామంలో సంపాదించుకోవాలి. ఇది మేము మర్చిపోకూడదు నాయన. కాబట్టి సంఘానికి వెళ్తూ మా ఆత్మీయ జీవితం బాగుందని అనుకుంటూ మా ఆత్మీయ జీవితంలో నేను మీకు వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగి చీకటి క్రియలు చేస్తూనే మేము బ్రతికితే కనుక అది మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. కనుక మా ఆత్మీయ జీవితంలో ఏదైనా పొరపాట్లు ఉంటే మీరు సరిచేయమని, ఈ వాక్య వర్తమానాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సరిచేస్తున్నాను. ఇక్కడి నుంచి వారు జాగ్రత్తగా బ్రతికేటటువంటి జ్ఞానాన్ని, వాక్యపు జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, ఈ కార్యక్రమాన్ని నేను సపోర్ట్ చేసిన అయ్యా మరి తండ్రి ఎవరైతే ప్రభు స్పాన్సర్ చేశారో ఆ కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాను. సమృద్ధికరమైన ఆశీర్వాదాల కుటుంబానికి దయచేయండి. వారి ఉద్యోగాలు ఆశీర్వదించి, వారి బిడ్డలను దీవించిన ఆయన వారికి నూరంతలుగా ప్రతిఫలం మీరు దయచేసి మీరు మహిమ పొందమని చేసిన ప్రార్థన మీరు ఆలకించినందుకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మీకు సమర్పిస్తూ రక్షించుటకు సమర్థుడైనటువంటి అయా యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవాది దేవుని ఆశీర్వచనాలు మీ అందరికీ సర్వదా తోడయుండునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. ఆమెన్.
ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావించినట్లయితే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9949492464 మరియు ఒక నెంబర్ 6300773135. మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ నా వందనాలు.